యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 10 లక్షల విలువైన బంగారం, వెండి, డాలర్లు మాయమవ్వటం సంచలనంగా మారింది. భక్తులు పవిత్రంగా భావించే ఈ డాలర్ల నిల్వలో భారీ తేడాలున్నట్లు ఇటీవల జరిగిన అంతర్గత ఆడిట్లో వెలుగు చూసింది. ఆలయ ప్రచార శాఖ పరిధిలో ఉండాల్సిన స్టాకు క్షేత్రస్థాయిలోని నిల్వలకు పొంతన లేకపోవడంతో అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కాలంగా రికార్డులను తారుమారు చేస్తూ విక్రయించిన సొమ్మును ఖజానాకు జమ చేయకుండా కొందరు సిబ్బంది పక్కదారి పట్టించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంపై ఆలయ ఈవో భవానీ శంకర్ స్పందిస్తూ సమగ్ర విచారణ కోసం ఒక ప్రత్యేక కమిటీని నియమించినట్లు ప్రకటించారు. గల్లంతైన డాలర్ల లెక్కలను సరిచూసి ఈ అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠినమైన క్రిమినల్ చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఇక పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటి అపచారాలు పునరావృతం కాకుండా అత్యాధునిక సాంకేతికతతో కూడిన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ఈవో భరోసానిచ్చారు. ఇప్పటికే ప్రసాదాల తయారీలోని లడ్డు ప్రసాదంలో నాణ్యత లోపించడం, చింతపండు వినియోగంపై దేవస్థానం ప్రతిష్ట మసకబారగా తాజాగా డాలర్ల కుంభకోణం బయటపడడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జోక్యంతో బాధ్యులను శిక్షించి గల్లంతైన సొమ్ముని రికవరీ చేయాలని భక్తులు కోరుతున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రమేష్, ఆలయ ఈవో స్పందించడం మనం చూస్తున్నాం. అయితే జరిగిన అవకతవకలని చెప్పుకోవచ్చు, 10 లక్షల విలువైన బంగారం, వెండి, డాలర్ల మాయమవటం అని చెప్పుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించి దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? రైట్, ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఇలాంటి ఘటనలు చాలా వరకు చోటు చేసుకున్నాయి. యాదాద్రి ఆలయ ఉద్యోగులపై విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ప్రచార శాఖలో కూడా విక్రయించేటటువంటి ఏదైతే ఆ స్వామివారి ప్రతిమతో ఆ డాలర్లు అమ్ముతారో ఆ డాలర్లని మొత్తం కూడా ఒక 5 గ్రాముల వెండి కాయిన్లు, అదేవిధంగా 3 గ్రాముల బంగారంతో కూడా డాలర్లను చేస్తారు. ఆ డాలర్లను కూడా మొత్తం 20 లక్షలు, 10 లక్షలు కాదు, మొదటగా 20 లక్షల రూపాయలను కూడా మొత్తం కూడా ఆడిట్ లో వెలుగు చూడడం జరిగింది. అయితే మొత్తం ఆడిట్ లో వెలుగు చూసిన తర్వాత 20 లక్షల రూపాయలకు 10 లక్షల రూపాయలను వెంటనే జమ చేయడం జరిగింది. కానీ ఇంకొక 10 లక్షల రూపాయలు మాయం చేయడం జరిగింది. సంవత్సర కాలం క్రితమే ఇది కొనసాగినప్పటికీ కూడా ఆడిట్ లో ఇప్పుడు కొత్తగా వెలుగు చూసింది. నిన్ననే ఈవో నూతన బాధ్యతలు కూడా భవానీ శంకర్ శర్మ నూతన బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ ఘటనపై అతను కూడా స్పందించి దీనిపై కమిటీ వేస్తున్నాం, కమిటీలో బాధ్యులపై కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు జరగడం పట్ల కూడా హిందూ దేవాదాయ సమితి అంతా కూడా పరిరక్షణ ఆధ్వర్యంలో అక్కడ ఆందోళన కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా స్వామివారి ప్రసాదానికి విక్రయించేటువంటి చింతపండు స్టోర్ నుంచి కూడా చింతపండుని బయటికి అమ్ముకుంటున్నటువంటి వైనాన్ని కూడా పోలీసులు పసిగట్టి వారిని పట్టుకోగలిగారు. అప్పుడు వారిపై కూడా ఆ ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోకుండా కేవలం స్టోర్ లో ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బందిపైకే చర్యలు తీసుకొని కూడా వదిలిపెట్టడం జరిగింది. దీంట్లో పూర్తి స్థాయిలో ఇవాళ ఈ ఘటనలో కూడా ఎవరైతే ఉన్నారో ఈ మాయమైనటువంటి 10 లక్షల రూపాయలు డాలర్లు మాయమైనటువంటి ఘటనలో పూర్తిగా రామచంద్ర శేఖర్ జూనియర్ అసిస్టెంట్, ఇతను భద్రాచలం నుంచి కూడా బదిలీపై యాదాద్రి రావడం జరిగింది, యాదగిరిగుట్టకు రావడం జరిగింది. అతని అనారోగ్య కారణంగా రామచంద్ర శేఖర్ కుమారుడు ఎవరైతే ఉన్నారో కౌశిక్ అక్కడ కౌంటర్ లో పనిచేస్తున్నారు. కౌశిక్ మొత్తం కూడా ఈ డాలర్లకు సంబంధించి 20 లక్షల రూపాయలు వాడుకోవడం జరిగింది. ఆడిట్ లో వెలుగు చూడగానే వెంటనే 10 లక్షల రూపాయలు జమ చేయడం జరిగింది. కానీ ఇంకా 10 లక్షల రూపాయలు కట్టలేకపోయారు. కానీ ఈ విధంగా స్వామివారి శాఖలో ఉన్నటువంటి డాలర్లకు వచ్చినటువంటి డబ్బులని మాయం చేయడం అనేది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఒక 20 లక్షల రూపాయలని వాడుకోవడం, అది కూడా సంవత్సరం క్రితం వాడుకొని ఇప్పుడు ఆడిట్ లో వెలుగు చూడడం అంటే పూర్తిగా ఈవో కానీ అక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రమేయం కానీ కొరవడిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ డాలర్ల ఘటన పూర్తిగా కూడా ఆ ఈవో ఆ స్థాయిలో కూడా ఉంటుంది. మొత్తం కూడా స్వామివారికి వచ్చేటువంటి భక్తులు విరాళంగా ఇచ్చేటువంటి బంగారం, వెండితో కలిసి కూడా ఈ విధంగా ఆ డాలర్లను తయారు చేస్తారు. మిగిలిన బంగారం అంతా కూడా మింటు కాంపౌండ్ కి, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మింటు కాంపౌండ్ కి తరలిస్తారు. అదేవిధంగా ఆ బంగారు ప్రతిమలతో స్వామివారి ప్రతిమతో ఈ డాలర్లు చేస్తారు, విక్రయిస్తారు. ఆ డాలర్లు అమ్మగా వచ్చినటువంటి ఆదాయంలో 20 లక్షల రూపాయలు కాజేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు. తరచూ విమర్శలు వస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి తెలంగాణలో ఒక పవిత్ర పుణ్యక్షేత్రం, ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి దాదాపు 50,000 మంది భక్తులు కూడా ప్రతినిత్యం వస్తారు. ఎంతో మంది విరాళాలు ఇస్తుంటారు. ఇలాంటి
పుణ్యక్షేత్రంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయంటే దీన్ని సీరియస్ గా స్పందించాల్సి ఉంటుంది. దేవాదాయ శాఖ మంత్రి కూడా దీనిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవో మాత్రం నిన్ననే అతను బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తాం, విచారణ జరిపిస్తాం అంటున్నారు. కానీ గతంలో కూడా ఇలాంటి ఘటనలపై కమిటీ వేస్తున్నారు. తూతు మంత్రంగా కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నారు. కానీ జరుగుతున్నటువంటి అవినీతిని మాత్రం ఎవరు దీనికి పూర్తి స్థాయిలో ఎవరు ఉన్నతాధికారులపై దృష్టి సారించలేకపోతున్నారు. తరచూ కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ఎందుకంటే ఒక 20 లక్షల రూపాయలని మాయం చేయడం, ఆడిట్ లో వెలుగు చూసిన తర్వాత 10 లక్షలు జమ చేసి ఇంకా 10 లక్షలు కట్టకపోవడం అనేది ఏమైన చర్య అని చెప్పవచ్చు. ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కూడా హిందూ సంఘాలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే యాదగిరిగుట్టలో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.